నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. జనాలందరం ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ కామర్స్ యాప్స్ కి బాగా అలవాటు పడిపోయాం. జెప్టో కానీ, బ్లింకిట్ కానీ, బిగ్ బాస్కెట్ కానీ. టైం సేవ్ అవుతుంది, ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి. కానీ ఈ మధ్య కొన్ని వింత చర్యలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుకు సంబంధించి ఒక ఇష్యూ ఫస్ట్ నేను మీకు చూపిస్తా. నాలుగు 400 గ్రాముల ఫిష్ ఆర్డర్ చేసింది మెహదీపట్నానికి చెందిన ఒక మహిళ. అది 7th యూజ్ బై 7th లాస్ట్ డేట్ ఉంది ఆ ప్యాకెట్ మీద. సో ఆమె బుక్ చేసింది 14th అంటే నిన్న నైట్. ఆమె ఏమందో విందాం. ये 7 o'clock के टाइम पे फिश ऑर्डर करने के बाद मेरे को मैं ऑलरेडी पका भी थी, वो पका के हम लोग खाना भी स्टार्ट कर दिए। उसके बाद हम लोग को थोड़ा स्मेल आ रहा, तो हम लोग फिर जाके डस्टबिन में से कवर निकाल के चेक करे तो एक्सपायरी डेट बताया मेरे को। ये डेट है 7 अप्रैल को लास्ट डेट आया था। ये आज 14 है। ये एक्सपायरी डेट का फिश मेरे को ऑर्डर करे उन्होंने। मेरे को ऑर्डर 5 मिनट्स में आ गया बोल के मैं इंक्वायरी करने के लिए ब्लिंकिट ऑफिस गई। ऑफिस जाने के बाद मैनेजर से बात हुई मेरी। मैनेजर बोले वो बच्चा जो ऑर्डर पैक करा उसको भी बातें करे हम लोग के सामने, ऑर्डर जो डिलीवर करे मेरे को उनको भी बातें करे। पूरे होने के बाद उन्होंने हम लोग से सॉरी वगैरह भी कुछ भी नहीं बोले, हम लोग को कुछ भी नहीं करे। సో ఆమె బుక్ చేసుకుంది, అది 14th డేట్న, కానీ 7th లాస్ట్ డేట్ ఉన్న ప్యాకెట్ వచ్చింది. ఇక్కడ మీకు కూడా ఏమైనా ఇంతకు ముందు మీకు ఎదురైన అనుభవాలు కూడా ఉండొచ్చు. మొదట ఆమె వండేసింది ఆల్రెడీ. తింటుంటేనే స్మెల్ వస్తే ఆమెకు డౌట్ వచ్చి ఆ ప్యాకెట్ చూస్తే 7th లాస్ట్ డేట్ ఉన్న విషయం. ఒకవేళ తినేస్తే గనక నిజానికి ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. ఏది బుక్ చేసుకున్నా మనం మన బాధ్యతగా డేట్ ఒకటి చూడాలి, అది మన విధి. కానీ యాక్చువల్లీ డేట్ అయిపోయింది సెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె పాయింట్. సో ఇక్కడ రెండు సైడ్స్ తప్పుందా, లేకపోతే కేవలం డేట్ అయిపోయిన ప్రోడక్ట్ ని పంపించడం ఏదైతే బ్లింకిట్ ద్వారా పంపారో లేకపోతే వాళ్ళదే తప్పుందా అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఇష్యూ ఒకటైతే ఇదే రోజు ఇంకొకటి కూడా, ఇంకో ఇన్సిడెంట్ కూడా చూద్దాం. ఏంది 5 రూపాయలు 10 రూపాయలు ఐటమ్, అది 5 లీటర్లు. సో ఇతను జెప్టో బోడుపల్ వాసి. జెప్టో ద్వారా ఒక ఆయిల్ కంపెనీ కూడా చెప్పాడు, ఆయిల్ బుక్ చేస్తే వాటర్ వచ్చింది. సో అది కంప్లైంట్ చేసిన పక్షంలో కూడా ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటున్న పరిస్థితి. చివరికి ఇతను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాడు. ఉంటాను నేను, నా పేరు శరత్ యాదవ్. నేను మార్నింగ్ జెప్టోలో ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టడం జరిగిందన్న. ఆర్డర్ పెట్టినాక వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే సీల్డ్ బాటిల్లో ఉంది. సీల్ ఓపెన్ చేసినాక కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తే అందులో ఆయిల్ ప్లేస్లో వాటర్ వచ్చిందన్న. ఏందా అని చెప్పి నేను ఇప్పుడు జెప్టో దగ్గర రావడం జరిగింది, స్టోర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏమంటున్నారు, సరైన ఇక్కడ పర్సన్ లేడు, ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైనా లేదు, ఒక ఇన్ఛార్జ్ లేడు, ఎవరు లేదు. లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎవరో పర్సన్తో ఫోన్లో మాట్లాడిపిస్తే మేము వస్తాము చూస్తామని చెప్పడం జరిగింది. తప్పించి ఇప్పటివరకు ఎవరు రాలేదు. జరిగి కూడా 1 అవర్ అయింది. నేను వచ్చి కూడా 10 నిమిషాలు అవుతుందన్న. ఇప్పటివరకు దీనికి కరెక్ట్ పర్సన్ ఎవరు, ఏంది రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఎవరు మనకు తెలవట్లేదు అన్న. ఎందుకంటే ఇది బ్రాండెడ్ కంపెనీ అని ఫ్రీడమ్ చెప్పుకుంటూ ఉంటుంది. అంతా అలాంటి బ్రాండెడ్ కంపెనీ అయితే దారుణంగా వాటర్ రావడం అనేది మాత్రం మరి చాలా దారుణం అన్న. ఇది వీళ్ళు కంపెనీ వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం అర్థం కావట్లే, జెప్టో స్టోర్ ఆడుతుంది అర్థం కావట్లే అన్న. ఎందుకంటే మనం పొద్దున్న లేస్తే నిత్యావసర వస్తువులలో ఒకటైనా కుకింగ్ ఆయిల్ అన్న. మనం ఏ ప్రిపేర్ చేయాలి తినాలన్నా కూడా కుకింగ్ ఆయిల్ స్టార్ట్ అవుతున్నట్టు ఇంత కంపెనీకి సంబంధించి కూడా కల్తీ జరిగిందంటే ఇక దీన్ని అసలు ఏం అనాలని కూడా అర్థం కాని పరిస్థితి ఉందన్న. దీని మీద మీడియాముఖంగా చెప్తున్నా, దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. స్టోర్ ఇన్ఛార్జ్ కానీ మేనేజర్ కానీ స్టోర్ సంబంధించిన కూడా వచ్చి వాళ్ళు ఏం సొల్యూషన్ చెప్తారనే దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఇది అంటే మన ఎదురుగానే మన పక్కనే కిరాణా షాప్ ఉంటుంది, కానీ మనం ఈ కామర్స్ యాప్స్కి చాలా అలవాటు పడిపోయాం. మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కూడా ఒకటి ఫిక్స్ అవుతున్నాం, టైం సేవ్ అవుతుంది అని. కానీ మనం శారీరకంగా ఎంత మనం కోల్పోతున్నాము, మనము చుట్టుపక్కల వాళ్ళతో ఎంత సంబంధాలు తెంచుకుంటున్నాము. రెగ్యులర్గా ఒక కిరాణా షాప్కి వెళ్ళి మనం సరుకులు తెచ్చుకుంటే ఈజీగా మనం నెలకి 4 నుంచి 5.5 వేల వరకు ఆదా చేసుకోవచ్చు అని లేటెస్ట్గా ఒక మహిళ కూడా సోషల్ మీడియా ద్వారానే తను 1 నెల పాటు అన్ని యాప్స్ని బ్లాక్ చేసి తను వెళ్ళి తెచ్చుకుంటే ఆదా చేసిన అమౌంట్ గురించి చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఈ మధ్య కాలంలోనే. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఉత్తమమైన మార్గం మనం
కిరాణా షాప్కి వెళ్ళి వాళ్ళని కూడా ఆదుకోవటం వాళ్ళకు ఒక ఇంత మంచిది, మనకు అంతకన్నా కూడా హెల్దీ అండ్ మనకు కూడా ఎప్పటికప్పుడు ఒక టైం సేవ్ ఒక్కటి పక్కన పెడితే మనకంటూ ఒక వ్యాయామం ఉంటుంది, మనకంటూ చుట్టుపక్కల వాళ్ళతో పరిచయాలు ఉంటాయి అన్ని విధాలుగా. అదే మన పిల్లలకి అలవాటు చేద్దాం, మనము అలవాటు చేసుకుందాం అనే క్రమంలో ఏది మీ బెస్ట్ చాయిస్, ఏది నిజంగా మీకు బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదైతే ఇవాళ మన హైదరాబాద్లో జరిగిన కామర్స్ యాప్స్ ద్వారా జరిగిన 2 వింత ఘటనలు. మీకు కూడా ఏమైనా ఎదురైతే తెలియజేయండి.